హాయ్ ప్రేజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ కిచెన్. మరి ఒక కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చానండి. మరి నా థంబ్నెయిల్ చూశారు కదా? అవునండి, పెరుగు పచ్చడి. ఆంధ్రాలో పెరుగు పచ్చడి అంటారు, తెలంగాణలో పెరుగు చారు అంటారు. మరి అది తొందరగా 10 నిమిషాలు 15 నిమిషాలలో తొందరగా అయిపోతుందండి. అది చేసుకుందామా? మరి ఇంట్లో కర్రీస్ లేనప్పుడు ఈ పెరుగు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. చాలా మంచిది ఎండాకాలంలో. మరి అది ఎలా చేస్తానో మీరు చూసుకొని ఆ విధంగా చేసుకోండి. మరి నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మరి అందరూ నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. నా ఛానల్కి లైక్స్ వస్తలేవండి, ప్లీజ్. ఈసారి 500 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నాను. నా ఛానల్ ఎవరైతే చూస్తారో వారు నన్ను లైక్ చేయండి. నా ఛానల్ని చాలామందికి షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఉంటారు కదా కొందరు, వారికి షేర్ చేయండి. ఓకే, మరి రెసిపీలోకి వెళ్దామా? స్టార్ట్ చేద్దాం వీడియో. పదండి. నేను తీసుకున్న పెరుగండి చాలా గట్టిగా ఉంది. కొద్దిగా గరిటె పెట్టి కలుపుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను పలుచగా కానికి. ఎందుకంటే చిక్కగా ఉందండి. చిక్కగా ఉంటే పెరుగు బాగుండదు. అందుకని నేను నీళ్ళు పోసుకున్నాను. ముందర నేను ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 2 టీ స్పూన్ మంచి నూనె వేసానండి. ఆ తర్వాత 3 ఎండిమిరపకాయలు వేసానండి. ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. ఈ ఆవాలు నూనెలో చిటపటలాడాలి, అప్పుడే దాని సువాసన వెదజల్లుతుందండి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇది కూడా బాగా నూనెలో ఫ్రై చేయండి, మంచి సువాసన. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నానండి. ఆ తర్వాత పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్లు. ఈ శనగపప్పు పెరుగులో క్రిస్పీగా మంచిగా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి, మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పెరుగులోకి పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులోకి మనము కారం పొడి వేయము కదండి, అందుకని పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం పొడి బాగుంటుంది ఇందులో. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు తీసుకున్నానండి. ఎందుకంటే రంగు గురించి పసుపు చాలా బాగుంటుందండి. ఎల్లో కలర్ ఒంటికి మంచిది. వెంటనే ఆ తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి. నేను ఈ టమాటాని కట్ చేశాను, సరిగ్గా కట్ కాలేదండి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని అన్నిటిని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోండి. మాడొద్దండి, కింద మాడొద్దు. మాడకుండా వాటిని ఊరికే కలుపుతూ ఉండండి. మాడకుండా చూడండి. ఒక 5 మినిట్స్ ఇలా మీరు ఫ్రై చేయండి. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొద్దిగా పెరుగులోకి బాగుంటుంది. ఇది
పచ్చి వాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. మాడొద్దండి, మాడితే టేస్ట్ అంతా పోద్ది. అందుకని నేను 1.5 టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఎందుకు పెరుగు పుల్లగా ఉంది కాబట్టి నేను అలా వేసానండి. ఉప్పు వేసాను. వీటిని బాగా కలుపుకోండి. ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్నాను. వీటిలో మంచిగా క్రిస్పీగా పెరుగులో మనం నములుతుంటే కర్రని చాలా బాగుంటుందండి. వీటిని ఒక్క 5 మినిట్స్ అండి మీరు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ అయిపోయిందండి, మూత తీసేసాను. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో అన్నీ. కలుపుకోండి. కింద మాడొద్దండి, మాడితే టేస్ట్ పోతుందండి. అందుకని మాడకుండా చూసుకోండి. నేను వీడియో తీసానని షార్ట్ కట్ తీసేసరికి అది ఫ్రై అంతా పోయిందండి. మళ్ళీ కొద్దిగా పెరుగేసి కలుపుతున్నాను మీ గురించి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదండి. ఇలా మీరు చేసుకొని ఎండాకాలంలో బాగుంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకోండి. పెరుగు పచ్చడి లాస్ట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందామండి. చాలా బాగా వచ్చిందండి పెరుగు పచ్చడి. ఇలా చేసుకొని మీరు తినండి. మరి నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.